వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం. విశాఖ చెంతనే ఉన్న చోడవరం నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉండడానికి కారణాలేమిటి? ఉపాధి లేక వలసలు వెళ్తున్న ప్రజలను ఆపేవారే లేరా? కాలువలు తవ్వినా సాగునీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? జల వనరులున్న వర్షాధారంపైనే రైతులు ఆధారపడుతున్నారా? తెలుగుదేశం అభ్యర్థికి ఇంటిపోరు తప్పడం లేదా? సిట్టింగ్ ఎమ్మెల్యేకి వర్గపోరు ఎక్కువైందా? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే కరపత్రాలు పంచిపెడుతున్నారా? ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ప్రజాసేవ కన్నా కళాపోషణ ఎక్కువ? చోడవరం నియోజకవర్గ ముఖచిత్రం రణక్షేత్రంలో చూద్దాం. చోడవరం వెనుకబడిన నియోజకవర్గంగా చెప్పాలి. రాజకీయ ఆర్భాటమే తప్ప ఇక్కడ అభివృద్ధి శూన్యం. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఉపాధి లేక వలసలు వెళ్ళిపోవడం, అది ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్లడం నిజంగా రాజకీయ పార్టీలకు సిగ్గుచేటని చెప్పాలి. ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగానే చోడవరం నియోజకవర్గంలో పరిస్థితులున్నాయి. విశాఖపట్నానికి దగ్గరలో చోడవరం నియోజకవర్గం ఉంది. ఇది అనకాపల్లి లోక్సభ పరిధిలోకి వస్తుంది. అటు పట్నానికి ఎదగలేక, ఇటు పల్లెటూరిగా ఉండలేక, అటూ ఇటూ కాకుండా మధ్యలో నలిగిపోతోంది. 1952 నుంచి చోడవరంలో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. చోడవరం నియోజకవర్గంలో 2,13,548 మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు 1,03,656 మంది, మహిళా ఓటర్లు 1,09,884 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 4 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, కృషికార్ లోక్ పార్టీ, జనతా పార్టీ, వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట 4 మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. రెండు 2019లో వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ 27,637 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 94,215 ఓట్లొచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన కేఎస్ఎన్ఎస్ రాజుకి 66,578 ఓట్లొచ్చాయి. జనసేన అభ్యర్థికి 5,300 ఓట్లొచ్చాయి. 2014లో టీడీపీ అభ్యర్థి రాజు 612 ఓట్ల మెజారిటీతో కరణం ధర్మశ్రీపైనే గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ 2024లో కూడా వీరిద్దరే పోటీ పడుతున్నారు. అయితే ఈసారి రాజుకి జనసేన, బీజేపీ మద్దతుంది. కానీ వారెంత ప్రభావం చూపిస్తారనేది అనుమానంగానే ఉంది. 2019లో ధర్మశ్రీకి వచ్చిన 27,000 ఓట్ల మెజారిటీకి టీడీపీ వెనుకనున్న పార్టీల బలానికి మ్యాచ్ అవడం లేదని సీనియర్లంటున్నారు. రాజకీయాల పరంగా ఎలా ఉన్నా మౌలిక వస్తువుల విషయంలో మాత్రం చోడవరం బాగానే వెనకబడి ఉందని చెప్పాలి. సాగునీటి ఇబ్బందులు, ఉపాధి లేక యువత వలసలు పోవడం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటినెవరూ పరిష్కరించలేకపోతున్నారు. గోవాడ సహకార చక్కెర కర్మాగారం బకాయిలు తీర్చడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడి రైతులు చెరకు, వరి అధికంగా సాగు చేస్తారు. బెల్లం కూడా ఇక్కడి నుంచి ఎక్కువ ఎగుమతి అవుతుంటుంది. అయినా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలుగుదేశంలో ఇంటిపోరు ఎక్కువగా ఉంది. అందరి ఆశలను ఒమ్ము చేస్తూ ఈసారి కూడా సిట్టింగ్కే సీటు ఇవ్వడంతో మిగతా నాయకులు, బీజేపీ, జనసేన కేడర్ టర్న్ అవుతారనే దానిపై టీడీపీ అభ్యర్థి ఆశలన్నీ ఉన్నాయి. వైసీపీలో అయితే వర్గపోరు ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏకంగా ఎమ్మెల్యే మీద లెటర్స్ రాసేస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే సోదరుల భూదందాలు ఈసారి చేటు తెచ్చేలాగానే కనిపిస్తున్నాయి.
చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజుకి ఇంటిపోరు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి తాతయ్య బాబుకి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు 3 ఏళ్ల నుంచి నియోజకవర్గ బాధ్యతలన్నీ తనే చూస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. అలాగే పొత్తులో భాగంగా చోడవరం జనసేనకు వస్తుందని చెప్పి అభ్యర్థి పీవీఎస్ రాజు కూడా ఆశపడ్డారు. ఇప్పుడు తాతయ్య బాబు జనసేన అభ్యర్థి నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యేలా ఉంది. మరోవైపు చూస్తే 2019లో వైసీపీ అభ్యర్థికి మంచి మెజారిటీ ఉంది. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి 27,000 ఓట్లు లీడ్ తెచ్చుకోవాలి. అలాగే వీరిద్దరినీ సముదాయించుకోవాలి. అదంతా ఈజీ కాదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరుకు తగినట్టే మంచి కళాకారుడు. ఆయనకు రాజకీయం వృత్తి అయితే ప్రవృత్తి కళారాధన అని అంటారు. ఈ రెండింటినీ ఆయన బాగా బ్యాలెన్స్ చేస్తుంటాడు. నిజానికి తనలో కళాకారుణ్ణి అసలు నిద్రపోనివరు, అలసిపోనివరని అంటుంటారు. అయితే ప్రజాసేవ కన్నా కళాపోషణ ఎక్కువైందనే సెటైర్లు ఈ మధ్య వినిపిస్తున్నాయి. ప్రచారాల్లో ప్రసంగాలు కూడా సినిమా డైలాగుల తరహాలో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఈ మధ్య ప్రాసలతో ప్రయాసపడుతున్నారు. జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఏదో రూపంలో ఇస్తూనే ఉంటారు. ఈ మధ్య ఎమ్మెల్యే మెహర్బానీ ఎక్కువైందని అంటున్నారు. మరి ఎమ్మెల్యేని పొగుడుతున్నారో లేక తనలోని కళాకారుణ్ణి మేలుకొల్పుతున్నారో తెలియదు గాని భజన డోస్ ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే ధర్మశ్రీ సోదరులు, అనుచరుల భూదందాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ సెటిల్మెంట్లు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ మధ్యలో కార్యకర్తల మధ్య సమన్వయ లోపంతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఈయన సినిమాలు, నాటకాలు అంటూ తిరగడం వల్ల కంట్రోల్ తప్పిందని అనేవాళ్లు కూడా ఉన్నారు. అంతేకాకుండా పార్టీలో కొందరు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కరపత్రాలు పంపిణీ చేయడం సంచలనమైంది. అలాగే ఒక వర్గం ఆయనపై నాన్ స్టాప్ గా అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసింది. మరి ఇవన్నీ దాటుకుని ఆయనెలా ఒడ్డున పడతాడనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఎక్కడైనా నీళ్లుంటే అక్కడ ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది. అక్కడ పంటలు పండుతాయి, రైతులు బాగుంటారు, ధాన్యం మిల్లులు బాగుంటాయి, మార్కెట్లు బాగుంటాయి, వ్యవసాయ పనిముట్లు విక్రయించే షాపులు, ఎరువుల కొట్లు, స్కూల్స్, కాలేజీలు, ఫంక్షన్ హాళ్లు, ఇలా ఒక్కటి కాదు, రైతు బాగుంటే దేశమే బాగుంటుంది. మరి చోడవరంలో అలాంటి పరిస్థితి ఉందా? చోడవరం నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. కాల్వలు లేక, సాగునీరు వచ్చే మార్గం లేక, పంటలు పండక ఎక్కువ మంది రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ. తెన్నేటి విశ్వనాథం జలాశయం నుంచి నీటి రాక ఎప్పుడు మొదలవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి అక్కడి నుంచి ఆర్ఎంసీ కాలువ ద్వారా రావికమతం, బుచ్చయ్యపేట మండలాలకు నీరందించాలి. అందుకు తగినట్టుగా కాలువల నిర్మాణం పనులు జరిగినా నీరు రావడం లేదు. ఆర్ఎంసీ కాల్వకు సిమెంట్తో లైనింగ్ పనుల ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. చోడవరంలో బిఎన్ రహదారి విస్తరణ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. రోడ్డు వెడల్పు చేయాలని తవ్విపెట్టారు. పైన మట్టి వేసి రోలింగ్ చేసి వదిలేశారు. దీంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంకా వర్షం వచ్చిందంటే చాలు వీరి పాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఎన్డీబీ నిధులు 120 కోట్లు మంజూరైనా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. లక్ష్మీపురంలోని పెద్ద చెరువును మినీ జలాశయంగా మార్చారు. రావికమతం మండలంలో ధర్మవరం వద్ద కామునిగడ్డ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. కళ్యాణపు లోవా మినీ జలాశయం ఆధునీకరిస్తామని చెప్పి అలాగే వదిలేశారు. ఈ 5 ఏళ్లలో పీజీ కేంద్రం ఒక్కటే మంజూరైంది. చోడవరం వెంకన్నపాలెం నుంచి రోలుగుంట వరకు రోడ్డు మరమ్మతులు చేయాలి. అలాగే వడ్డాదిలో పెద్దార్ బ్రిడ్జి, ఇంకా విజయరామరాజుపేటలో తాచేరు బ్రిడ్జిలు పూర్తి చేయాలనే ప్రధాన డిమాండ్ దశాబ్దాలుగా అలాగే ఉన్నాయి.
చోడవరం నియోజకవర్గంలో అర్జెంటుగా సాగునీరు అందించాలి. కాలువలు పూర్తయినా నీరు రావడం లేదు. లేకపోతే ఇంకా వలసలు పెరిగిపోయి ప్రజల బతుకులు మరింత అధ్వానంగా మారిపోతాయి. రహదారుడైతే అన్ని చోట్ల అధ్వానంగానే ఉన్నాయి. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. ఎమ్మెల్యే ధర్మశ్రీ కొద్దిగా కళాసేవ తగ్గించి ప్రజాసేవ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈసారైనా ప్రజల కోరికలు తీర్చే ఎమ్మెల్యే రావాలని ఆశిద్దాం. ఇవి ఇవాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.